హరియంస్కా డాన్స్ అండ్ తైక్వాండో అకాడమీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ముందు గవర్నమెంట్ ల్యాండ్స్ మార్క్ చేసిన తర్వాత పట్టా ల్యాండ్స్ కి వస్తాయి. జాతీయ స్థాయి కరాటీ పోటీలను త్వరలో తెనాలి పట్టణంలో నిర్వహించనున్నట్లు హరియంస్కా డాన్స్ అండ్ తైక్వాండో అకాడమీ నిర్వాహకులు సత్యనారాయణ తెలియజేశారు. తెనాలి హరియంస్కా డాన్స్ తైక్వాండో అకాడమీలో నిర్వాహకులు చిన్నా మాస్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కోచింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కరాటే మాస్టర్ నరేందర్ రెడ్డి కావూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోచింగ్ క్లాస్ ద్వారా ఉదయం నుండి సాయంత్రం వరకు కర్రసాము, నాంచాక్, కరాటే కటాస్ అంశాల్లో విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించారు. సత్యనారాయణ మాట్లాడుతూ 2026 నుండి తమ సంస్థ హరియంస్కా మార్షల్ ఆర్ట్స్ అకాడమీగా కొనసాగుతుందని అన్నారు. అతి త్వరలో తెనాల్లో జాతీయ స్థాయి కరాటీ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ నరేందర్ రెడ్డిని సర్టిఫికెట్ బహుకరించారు. కార్యాలయ సంస్థ క్రీడాకారులు పాల్గొన్నారు. మరి కోచింగ్ క్యాంప్లో విద్యార్థులకి కర్రసాము, అలాగే బాక్సింగ్, సెల్ఫ్ డిఫెన్స్, తర్వాత కటాసు, ఫైట్, మరి ఆడపిల్లలు ముఖ్యంగా ఈ విద్య నేర్చుకొని తనను తాను కాపాడుకునే విధంగా ఎలా ఉండాలి అని పిల్లలకి మంచి థియరీ నేర్పించడం జరిగింది. అలాగే 2026లో హరిహంసిక డ్యాన్స్ అండ్ అకాడమీని హరిహంసిక మార్షల్ ఆర్ట్స్ అకాడమీగా మరి మార్చబోతున్నాం. మరి ఎం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి మార్షల్ ఆర్ట్స్లో బాక్సింగ్, టైక్వాండో, కరాటే, కర్రసాము, కుంఫు, యోగా ಮತ್ತು మొదలైనవన్నీ నేర్పించడం జరిగింది. యోగా, మెడిటేషను, బాక్సింగ్, కుంఫు, కరాటే, టైక్వాండో ఇవన్నీ నేర్పిస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా లేడీస్కి ఇది కంపల్సరిగా నేర్చుకుంటే వాళ్ళ ఆత్మరక్షణ కోసం చాలా ఉపయోగపడుతుంది. అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా యోగా, మెడిటేషను, ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కూడా త్వరలో ప్రవేశపెడుతున్నాము. క్లాసులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి.